మహదేవయ్య సంజయ్ సంధ్యాల హనీమూన్ టికెట్ల కోసం మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో సత్య అక్కడికి వచ్చి ఏంటి ఈయన హనీమూన్ కోసం ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ నించొని వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం అవును, వాళ్ళిద్దరికీ సవ్యంగా హనీమూన్ జరగాలి, అంతా దగ్గరుండి నువ్వే చూసుకోవాలి, ఆ ఫోటోలు కూడా చాలా నీట్గా తీయాలి, అలాగే నేను చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని లేపేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అక్కడ ప్లాన్ చేశాడా, చెల్లిని చంపేస్తారా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం అవును, ఆ అమ్మాయిని లేపేయాలి, తర్వాత వాడిని సవ్యంగా ఇంటికి పంపించేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య సత్యని చూసి ఏంటి వినేసావా, మొత్తం వినేసావు కదా, ఇక నేను చెప్తాను విను, నువ్వు నేను చెప్పినట్లుగా తల ఊపితే చాలు, లేదంటే మీ చెల్లిని పైకే లేపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మహదేవయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం నువ్వే గుర్తుపెట్టుకో, నీ చెల్లిని నువ్వు బ్రతికించుకుంటావో లేదంటే చంపుకుంటావో అది నీ ఇష్టం, నీ చేతులకే వదిలేశాను, నువ్వు కానీ నేను చెప్పినట్లుగా వినకపోతే మాత్రం నీ చెల్లి ఫోటోకి దండ పడాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా కంగారు పడిపోతూ భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.